దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనం కొనసాగుతుందని, ఆయనే మళ్లీ ప్రధానమంత్రి అవుతారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ జోష్యం చెప్పారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 30% ఓట్లు సాధించడం సంతోషమని కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పార్టీని డెవలప్ చేసేందుకే కోరుట్లలో పోటీ చేశారన్నారు. జీరో బడ్జెట్ ఎన్నికలకు కోరుట్ల ఎన్నికలు నాంది పలికాయని చెప్పారు. డబ్బులు పంచమని చాలా మంది తమకు చెప్పారని, కానీ కొత్త తరహా రాజకీయాలకు శ్రీకారం చుట్టే ప్రయత్నం చేశామని, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా డబ్బులు ఖర్చు పెట్టకుండా పోటీ చేశారని చెప్పారు అరవింద్. ఇక ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టే సంస్కృతి పోవాలని చెప్పారు. ఎక్కడి ఏ జిల్లాకి నిజామాబాద్ జిల్లాని ఇచ్చిపెట్టేం పోలేదు. నేను ఫస్ట్ నుంచి చెప్పినట్టు నాకు ఎక్కడ పార్టీ క్యాండిడేట్లు బలంగా లేరో నేను అక్కడ పోయి నిలబడతాను. నా పార్టీ పార్లమెంట్ స్థాయిలో పార్టీని పెంచడం నా ప్రథమ కర్తవ్యం. కాబట్టి నేను కొరుట్ల నియోజకవర్గానికి పోయి నిలబడడం జరిగింది. మై ప్రయారిటీ ఇస్ పార్టీ ఫస్ట్. కొరుట్ల నియోజకవర్గంలో ప్రజలు కూడా ఒక నూతన ఎలక్షన్ ట్రెడిషన్కి నాంది పలికిండ్రు. అక్కడ కూడా కొంచెం ఓట్ల మార్జిన్ తోటి 3 to 4% ఓట్ మార్జిన్ తోటి అక్కడ ఎలక్షన్ ఓడిపోయి ఉండొచ్చు. కానీ జీరో బడ్జెట్ పాలిటిక్స్కి నాంది పలికింది తెలంగాణ రాష్ట్రంలో కొరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం. అక్కడ ప్రజలకు కూడా ఎవరైతే దాదాపు 61-62 వేల ప్రజలు భారతీయ జనతా